శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుకల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చందోర్కరు చెప్పినదని అనుటచే హేమాదు పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించింది. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైనది. ప్రస్తావన. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలాన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసులుచు తుదకు అక్కడని మహాసమాధి పొందిరు. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచటకు వచ్చాను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయెను. అచ్చట నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేయనప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహ కృత్యములు చేయునప్పుడు పాడుచుండెడి వారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడి వారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలగచేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలగజేశారు. ఈ విషయంను గురించి బివి దేవు గారు శ్రీ సాయి లీల సంపుటి ఐవి పుట 563 స్ఫుట విషయనందు రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతం ఈ దిగువనివ్వబడింది. నానాసాహెబ్ చందోర్కరు వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయం కానీ సంస్కృతం కానీ తెలియదని ఆయన అభిప్రాయం. అందుకే ఒకనాడు బాబా అతని గర్వమణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెరు. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొత్తుచు నోటిలో ఏదో గొనుక్కుంటుండెను. బాబా, నానా ఏమి గొనుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువు. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింద విధముగా చదివాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. బాబా, నానా, అది నీకు బోధపడిందా? నానా, అవును. బాబా, నీకు తెలిసినట్టు నాకు చెప్పు. నానా, దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించగలరు. బాబా, నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణం మరియు దాని అర్థము చెప్పు. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పాను. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసించో చాలునా? నానా, ప్రణిపాతయన పదమున ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాతయనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియదు. బాబా, ప్రశ్న అనగా ఏమి? నానా, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా,
పరిప్రశ్నయన్నను ప్రశ్నయన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను. వ్యాసుడు తెలివి తక్కువవాడా నాన్న? పరిప్రశ్నయను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు బాబా. సేవ అనగా ఎట్టిది నాన్న? ప్రతిరోజు మేము చేయుచున్నట్టు బాబా. అట్టి సేవ చేసిన చాలునా నాన్న? సేవ అన్న పదమునికి ఇంకను వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు బాబా. రెండవ పంక్తిలోని ఉపదేక్షంతి తే జ్ఞానం అనే దానిలో జ్ఞానం అను పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా నాన్న? అవును బాబా. ఏ పదం నాన్న? అజ్ఞానం బాబా. జ్ఞానమునకు బదులు అజ్ఞానం ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా నాన్న? లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు బాబా. వారు చెప్పనిచో పోనిము. అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకి ఏమైనా ఆక్షేపణ కలదా నాన్న? అజ్ఞానం అను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు బాబా. కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నాన్న? అవును, అతడు తత్వదర్శి కానీ అర్జునుని ఇతర జ్ఞానుల నేల సేవించుమనను నాకు తోచుటలేదు బాబా. నీకిది బోధపడలేదా నాన్న? సిగ్గుపడను. అతని గర్వం అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించారు. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవచ్చు. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుట కానీ వారి తప్పులను పట్టుట కానీ పనికిమాలని ఆసక్తితో కానీ అడగకూడదు. నిజంగా తెలుసుకున్న దానిచే మోక్షను పొందుట కానీ ఆధ్యాత్మికాభివృద్ధికి కానీ అడగవలెను. 3. సేవ అనగా ఇష్టమున్నతో చేయవచ్చును, లేనిసో మానవచ్చుననే అభిప్రాయంతో చేయున్నది సేవ కాదు. శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువు గారిదనియు, వారి సేవకు శరీరం ఉన్నదనియు భావించవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించు. గురువు అజ్ఞానమును బోధించుననగా నాన్నకు అర్థం కాలేదు బాబా. జ్ఞానము ఉపదేశం ఎట్లకును అనగా సాక్షాత్కారం బోధించుట ఎట్లు, అజ్ఞానము నశింప చేయుటయే జ్ఞానం. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులన్నది నీవుగా గ్రహింపు. జ్ఞానమనగా అజ్ఞానము నశింప చేయుటే, చీకటిని తరుముటయే. వెలుతురు ద్వైతమును నశింపచేయుటే, అద్వైతము ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనినచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమను పొందవలెననినచో దైత్యమను భావమును మనలో నుంచి తీసివేయడం. అదే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోని ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగల వారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను, దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడు. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొను. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయను, తగిన ఉపదేశము ఇవ్వవలెను.
లేక లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడని అనుకుని శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించను. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెముగా తానే దైవమని గ్రహించను. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నితంతా భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును కూర్చి అతడు విచారం ఆరంభించవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశం అందరు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. నేను జీవిని, ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు. నేను దేవుడని కాను, శరీరం ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒక్కటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడిగా, ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానమును నశింపచేయుటకు చెప్పున్నది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానము నశింపచేయుట కొరకు బాబా ఇంకను ఇట్లనే. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తాను శరీరము, మనస్సు, ధనముల ఐశ్వర్యము నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు, గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునకు చెప్పాను. అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలననియే కృష్ణుడిట్లు పేర్కొనను. సమాధి మందిర నిర్మాణం. బాబా తను నిశ్చయించుకొనిన పనుల గురించి ఎప్పుడు మాట్లాడేవారు కారు, ఏమి సందడి చేయవారు కాదు. సంగతి సందర్భములను, వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాబాసాహెబ్ బూటి షిరిడిలో సకుటుంబంగా నుండేవాడు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని ఆలోచన కలిగింది. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో నగుపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించుమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామ కూడా అట్టి దృశ్యం కనిపించెను. బాబుసాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగాను. శ్యామ ఇట్లు చెప్పాను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చదనను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరచితిని. నా గొంతుకు అర్చుకొని పోయాను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాబుసాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను, చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు శ్యామ సహాయంతో ఒక ప్లాను గీశాను. కాకాసాహెబ్ దీక్షితు దానిని ఆమోదించాను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించాను. కట్టుట ప్రారంభించి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్య పరిగృహము, భూగృహము, బావి పూర్తి అయ్యను.
బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుతూ సలహాలను ఇచ్చిచుండెను. మిగిలిన పని అంతయు బాబుసాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాబుసాహెబ్కు బూటికి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయం కనుగొనవలెనని శ్యామకు చెప్పాను. వాడ ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయం పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడ వైపు చూచుచూ, వాడ పూర్తి అయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకునవలను. మనమందరం అచ్చట నుందము, అందరు కలిసిమెలిసి ఆడుకుందాము, ఒకరినొకరు కౌగలించుకొని సంతోషంతో నుండవచ్చును అనేను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులకొట్టి పనిని ప్రారంభించింది. కొద్ది కాలంలో పని పూర్తి అయింది. మురళీధర్ విగ్రహం తయారు చేయటకు ఆజ్ఞాపించారు. అది తయారు కాక మునిపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయము విడుచుటకు సిద్ధంగా నుండిరి. బాబుసాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడైన నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మధువు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగునని చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడలో నుంచుడు అన్నటి పలుకులు బాబు సాహెబ్కి కాక అందరికి ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటివాడయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాబుసాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. షిరిడి వాసా సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం. షిరిడి వాసా సాయి ప్రభు, జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబరావతారం, నీలో సృష్టి వ్యవహారం.